సుధా కుకింగ్కి స్వాగతం అండి. ఇవాళ తోటకూర కాడలు పిండి బెల్లం పెట్టి కూర ఎలాగో చూద్దామండి. చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ తోటకూర స్తంభాల్లో ఉంటాయి కదా, ముదురుగా ఎదుగుతాయి. ఇవి మెత్తని కాడలండి. కాడలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని చక్కగా ఉడకబెట్టుకోవాలి. మొక్క ఉడికిన తర్వాత దాన్ని మనం వార్చుకోవాలండి. వార్చుకుని పక్కన పెట్టుకుని అప్పుడు పోపు వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకునండి పోపు వేయించుకొని అప్పుడే మొక్కల్ని ఈ పోపులోగా వేసుకోవాలండి. తోటకూర మొక్కల్ని పోపులో వేసుకోవాలన్నమాట. పోపులో వేసుకుని సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. ఒక్కసారి మనం దుళ్ళించుకుంటే అంటే మనం స్పూన్తో కదిపితే మొక్క చితికిపోతుందండి. ఇలాగా పట్టకరతోటే పట్టుకుని అలాగ మొక్కలను దుళ్ళించుకోవాలి. దాంట్లో చక్కగా చింతపండు రసం తీసి వేసుకుని పసుపు, తగినంత ఉప్పు, బెల్లం కూడానండి. ఇది పిండి బెల్లం పెట్టిన కూర కదా, అందుకే బియ్యం పిండి కొంచెం తీసుకుని నీళ్ళల్లో కలుపుకునండి. బియ్యం పిండి కూడా శుభ్రంగా మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే కూర అత్తుకుంటుందండి బియ్యం పిండి వేసుకున్నందువల్ల. లేదంటే మొక్కకు మొక్క పాకం పాకం అలా ఉంటుంది. అదండి గుమగుమలాడే తోటకూర కాడల పిండి బెల్లం కూర రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి.